ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-5 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చి 28 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశ మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎటు చూసిన యుద్ధాలు, భయంకరమైన బీభత్సాలు, ప్రభు రాకడ సమయం కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నారు, చిన్న బిడ్డల వలె తగ్గించుకుంటున్నావా లేదా హెచ్చించుకుంటున్నావా? మార్పు నుండి చిన్న బిడ్డ వంటి వారైతేనే, అంటే నీ హోదా, నీ డిజిగ్నేషన్ అన్నీ మర్చిపోవాలా? చిన్న బిడ్డలు కళ్ళ కపటం లేకోకుండా అందరూ కలిసి ఎలా ఆడుకుంటారో, చిచి అంటే ఎలా నవ్వుతారో అలాగున మన మనస్తత్వం ఉండాలి. తగ్గించుకోవాలి. పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, అలాగున మారిపోవాలి. అలాగే ఇలాంటి బిడ్డను నా పేరిట చేర్చుకుంటే నన్ను చేర్చుకుంటే అన్నాడు దేవుడు. అంటే తోటి వారికి కూడా నీవు ఎవరికి ప్రాబ్లమేటిక్గా ఉండకూడదు. వాళ్ళని దేవుని పేరిట చేర్చుకుంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడని ప్రభు చెబుతున్నారు. ఇంకా కింద వచనాలు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఎవరైనా అభ్యంతరపరిస్తే వారి మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబట్ట వానికి మేలంటాడు. కనుక మనం ఎవరికి ప్రాబ్లమేటిక్గా ఉండకూడదు. మనం ఆత్మీయంగా బలపడాలి, ఫ్రూట్ఫుల్గా మారాలి. అలాగే వరాలు, ఆత్మ వరాలు గురించి మనం ఆశపడాలి. ఆశకొని ప్రాణం తృప్తిపరుస్తున్నారు. ప్రభు చిత్తమైతే ఈ సండే ఆత్మ వరాలు గురించినటువంటి వర్తమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. బలంగా సిద్ధపడదాం, దైవ దీవెని పొందాం. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఈ తలాంతుల గురించి ఎప్పుడైతే వింటావో, దేవుడు ఒక్క తలాంతు నీకు ఇచ్చాడా, నీకు అనేకుల మధ్యలో ఫేమస్ చేసేస్తారు. ఎస్, ఆయన మహిమ కోసం నువ్వు ఎప్పుడైతే వాడటానికి దైవికమైన కనికరం, దైవికమైన ప్రేమను కలిగి ఉంటావో అప్పుడు బలమైన కార్యాలు నీ ద్వారా దేవుడు చేస్తాడు. నీకులు దీవెనకరంగా దైవ కుమారుడుగా దైవ కుమారుని సిద్ధపరుస్తాడు. మిస్ చేసుకోవద్దు ఈ సండే. ఏ ఒక్కరు మానొద్దు. ప్రార్థన, ఆశ్చర్యకరడ నీకు వందనాలు నాయన. మార్పు నుండి చిన్న బిడ్డ లాంటి వారైతేనే కానీ పరలోక రాజ్యాన్ని ప్రవేశించారన్నావు. మమ్మల్ని మేము ఎవరినూ హెచ్చించుకునేవద్దు అయ్యా, తగ్గించుకునే మనసు ఇవ్వండి. అలాగే నీ నామం పేరిట చిన్నవారు ఎవరిని చేర్చుకుంటారో నేను చేర్చుకుంటున్నావు. అలాగే నాయన ఎవరికి అభ్యంతరకరంగా ఉంటారో అయ్యా, సముద్రంలో పడవేయబడి మెటకు తిరగటాయటన్నావు. అలాంటి మనస్తత్వం మాలో తీసేసి ఏ నీ బిడ్డలకి ఎవ్వరికి మేము ప్రాబ్లమేటిక్గా ఉండనివ్వద్దు. అన్ని విషయాలు నీ దీవెన కలిగి అయ్యా, నీ భయభక్తులు విశ్వాసం కలిగి ఇది కడవరి దినాలు మా విశ్వాసాన్ని కాపాడుకుని రాకడ సిద్ధపడే కృపను మాకు దయచేయండి. ప్రతి బిడ్డను బలపరచండి. ఆత్మవరాల గురించి రేపు సండే మాకు దయచేసి మంచి వర్తమానాలు ఇవ్వండి. ఆత్మఫలం మాలో కనిపించాలి, ప్రతి ఒక్కరిలో కనిపించాలి. కృప చూపించండి. స్పిరిచువల్ స్ట్రెంథ్ చేయండి. నీ వాగ్దానంతో నింపండి. ఎవరి అవసరం అవసరం తీర్చి అక్కర్లు తీర్చి కృప చూపించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న బిడ్డలు తోడండి. మీరు రాయించండి. ప్రతి ఎగ్జామ్లో మీరు తోడుకొని రాయించండి. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో. యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం కృప చూపించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, ఫైనాన్షియల్ బెస్ట్ చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరి పట్ల దీవెన కృప క్షేమాలు తోడుగా ఉంచి నడిపించుకొని గొప్ప కార్యాలు చేయండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు మా మీద ఈ పరిచయం పనిచేయని ఒక దీవించండి. ఆదివారం ఆరాధన సిద్ధపరచండి. ఈరోజంతా కొన్ని సన్నిధి తోడగించండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం లేని వాళ్ళు గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖ ప్రసవాలు పొందాలా. ప్రతి వ్యతిరేకతను కొట్టివేసి కృప చూపించి పరిచయం మరింతగా దీవించి కృపలో బలపరచమని వచ్చేది 5th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ అయినా మరింత మమ్మల్ని సిద్ధపాటు చేసి అభిషేక పాత్రతో నింపి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి దీవెనతో నింపమని, జైవు నింపమని, సమాధానంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ యానివర్సరీ. అలాగే రేపు సాటర్డే 5th ఆలివ్ ఆయిల్ ఎనెంటింగ్ ఫెస్టివల్లో ఒక సీడ్ ఎందుకు ప్లాన్ చేయకూడదు? ఒక టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసి లేదా ఒక స్పెషల్ సీడ్ పెట్టి ఎవరైతే విత్తున్నారో వాళ్ళకి అద్భుతమైన పంటను దేవుడు ఇచ్చును గాక. కృపాక్షేమాలు దేవునికి దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.